ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరంలో నాగవంశ వీధిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్, ఇటీవలే టీడీపీలో చేరిన కాళ్ల గౌరీశంకర్ మాట్లాడుతూ విజయనగరం నడిబొడ్డునున్న ఎర్రచెరువు, పాత బస్టాండ్ వద్ద నిర్మితమైన శ్రీమన్నార్ రాజగోపాల స్వామి టెంపుల్ భూములను ఆక్రమించుకుంది మన విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామి అని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆక్రమించుకున్నట్లు నా వద్ద ఆధారాలున్నాయని ఆయన చెప్పినట్లే రోటరీ క్లబ్ వద్ద పెడదామని కాళ్ల గౌరీశంకర్ స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం విజయనగరం పూల్బాగ్ లో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విసిరిన సవాల్ను స్వీకరిస్తూ ప్రఖ్యాతిగాంచిన దేవాలయ భూమిని కూడా ఎమ్మెల్యే వదలలేదని, ఆయన ఎర్ర చెరువుతో పాటు దాసన్నపేట శ్రీమన్నార్ దేవాలయ భూమిని ఆక్రమించారన్న ఆధారాలతో రోటరీ క్లబ్ వద్దకు వెళదామని కాళ్ల గౌరీశంకర్ ప్రతి సవాల్ విసిరారు. నువ్వు ఈ మధ్యకాలంలో వెళ్ళి ఇది మన అజెండా పార్క్ దగ్గర సాయంత్రం అయ్యగానే మధ్యాహ్నం వెళ్ళగానే కూర్చొని ఏదో పార్క్ అంతా నువ్వే చేసేసినట్టు గంటల తరబడి కూర్చున్నావే. ఇప్పుడు నువ్వు పట్టాలు ఇచ్చావు, ఆ పట్టాలో నీ అంచులు కూడా కొంతమంది ఉన్నారు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అజెండా గార్డెన్స్ దగ్గర కూర్చొని పార్క్ కాదు చేయడం, అక్కడ కనీసం ఒక 5 ఇళ్ళు నువ్వు కట్టించగలవా? నువ్వు ఇచ్చిన పట్టాలు నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. నువ్వు కట్టించగలవా? ఎందుకంటే కట్టిస్తే ఏటవుతుందో నీకు తెలుసు. అమాయకులు మాత్రం ప్రోత్సహిస్తున్నారు, మీరు కట్టించేయండి కట్టించేయండి అంటే కట్టాలనుకోండి, ఎవరైనా ఓనర్లు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుకి ఇస్తే పాపం వాళ్ళు అమాయకులు బలైపోతారు. ఇటువంటి మాయలు మంత్రాలు చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే మన స్థానిక వీరభద్రస్వామి. అందుకే నేను ఆ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తూ ఇదిగోండి రోటరీ క్లబ్ వారికి మొన్న ఆయన ఎస్వెల్ఏ ప్యాలెస్లో పెట్టారన్నారు. రోటరీ క్లబ్ ప్లస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్కడ కూడా ఈయన ఈ సవాల్ విసిరారు. ఏంటి, నేనేమైనా అవినీతి ఆరోపణలు చూస్తే నిరూపించానని. అందుకు వాళ్ళకే నేను లెటర్ రాశాను. నేను అయ్యా, మీ రోటరీ క్లబ్ వారు అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఒక కమిటీగా ఏర్పడి వచ్చినట్లయితే ఆయన ఏ చెరువు అయితే కప్పాడో, ఏ గడ్డ అయితే కప్పాడో నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఫిజికల్గా తీసుకెళ్ళి చూపిస్తాను. దయచేసి నువ్వు కూడా ఇందులో నీకు భాగస్వామ్యం లేదని భావిస్తే నువ్వు కూడా రోటరీ క్లబ్ వాళ్ళకి ఒక లెటర్ రాయి. గౌరీశంకర్ రాశాడు కదా, నేను రాస్తున్నాను, మీరు వెళ్ళి చూడండి అక్కడ నేనేమన్నా చెరువు కానీ లేదా గడ్డలు కానీ కబ్జా చేశాను చూడండి అని చెప్పి నీకు దమ్ము ధైర్యం ఉంటే రోటరీ క్లబ్ వాళ్ళకి రాస్తే, వాళ్ళు వస్తే వాళ్ళ సమస్యల్లో మీ మీడియా సమస్యల్లో అది నేను రుజువు చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా మనం చేస్తున్నాను. ఆలోచిస్తూ రోటరీ క్లబ్ వారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి మీకు చూపించిన లేఖని పంపించాను. నువ్వు కూడా లేఖను పంపిస్తే మీ అందరి సమస్యల్లో ఎర్రచెరువు కానీ అదేవిధంగా మన రాజమన్నార్ గోపాలస్వామి ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయ భూములో నువ్వు చేసినటువంటి కబ్జా భూములు కానీ, అక్కడ కప్పినటువంటి గడ్డను కానీ, అదేవిధంగా ఎర్ర చెరువుకు సంబంధించిన గడ్డలు కూడా ఉన్నాయండి. ఆ గడ్డలు కూడా ఇప్పుడు లేవు. ఆ దాసనపేటలు అడిగితే ఆ గడ్డలు ఎక్కడున్నా ఇది ఏనాడు ఎమ్మెల్యే కప్పించడం. అంటే రేపు పొద్దున్న ఏదైనా వర్షం పడితే అనకూడదు కానీ ప్రాంతం అంతా గతంలో సింగపూర్ సిటీ మునిగిపోవాలి. గడ్డలు కూడా కప్పేసి వ్యాపారం చేయిస్తున్నది ఎవడయ్యా అని అంటే ఈరోజు విజయనగరంలో మన ఎమ్మెల్యే వీరభద్రస్వామి అని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. అందులో ఏమాత్రం ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.